ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ. శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 71వ భాగానికి వస్తున్నాం. శ్రీ మునగాల వెంకటరామయ్య గారు సంకలనం చేసిన రమణ సంభాషణలు అనే గ్రంథం పూర్తి చేశాము. ఇప్పుడు దేవరాజ మొదలయార్ అనే ఆయన వ్రాసి ఒక గ్రంథంగా ప్రకటించినటువంటిది డే బై డే విత్ భగవాన్, అంటే భగవాన్తో గడిపిన రోజులు అనే గ్రంథంలో నుండి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తున్నాం. ముందుగా కొందరు సాధక మహాశయులు పంపినటువంటి వారి అనుభవాలను చూద్దాం. ఈ అనుభవాల వలన మనకేమిటి అనేది కిందసారి కొంత వివరంగా చూశాం. అదే దృష్టితో వీటిని కూడా చూద్దాం. ఆ విధంగా పంపిన వారందరికీ కృతజ్ఞతలు. అఖండ సచ్చిదానంద స్వరూపులైన స్వామికి అనేక వేల కోట్ల నమస్కారములతో రాధ చెప్పున్నది. స్వామి, ఈ రమణ లేఖలు మీరన్నట్టు ఒకే దానికి పెట్టిన మీరు టైటిలే చాలా బాగుంది. మీ బిగినింగ్ లో వింటున్నప్పుడు ఇనీషియల్ గా అంటే మొదట్లో ఏమనిపించిందంటే, స్వామి అసలు స్వామి రమణ మహర్షి కాలంలో వాళ్ళ కూడా ఇట్లాంటి ప్రశ్నలన్నీ అడిగారా, అంతటి మహనీయుల్ని అట్లా అడిగారా అని ఒక ఆశ్చర్యం కలిగింది స్వామి. అయితే ఈ 69 ఎపిసోడ్స్ లో కూడా ఏ ఒక్క ఎపిసోడ్ కూడా బోర్ అనేది లేదు స్వామి. అసలు ఏదో ఒకటి ఆ ఒక ఎపిసోడ్ లో మాకు తెలుసుకోవడానికి సునిశ్చితమైన సూచనలు వచ్చేసాయి. మీరు చెప్పిన స్థితికి వెళ్ళగలుగుతామనుకోండి, అదే మేము మీకు ఇచ్చే ఒక కృతజ్ఞతాభావం అని అనుకుంటాం స్వామి. మేము ఎదగటము ఎదగకపోవటం అనేది కూడా మేము ఆలోచించట్లేదు స్వామి. మాకేదో ఒక తెలియని తృప్తి, హాయిగా ఉంటున్నాం అంతే. అంతకు మించి ఏది ఆలోచించాల్సిన పని లేదు. ఈ రమణ లేఖలు మాత్రం చాలా చాలా అద్భుతంగా తమరు సెలవిచ్చారు స్వామి. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. స్వామి నమస్కారం అయ్యా. అందరికీ నమస్కారం. రమణ మహర్షి గారి ప్రశ్నలు జవాబులు మీరు చెప్పినవి అన్నీ విన్నాము. కానీ ఏది విన్నా మీరు చెప్పే బోధలు, భగవద్గీత, యోగ వాసిష్టం, అష్టావక్ర గీత, ఆత్మారామం మొదలగు వాటి కన్నా వేరుగా అనిపించటంలా. కానీ రమణ మహర్షి గారు చెప్పిన సాధనలో నేనెవరు అని లోపలకు చూసుకోమన్నారు. అదే సాధన, ధ్యానము, పూజ అన్నీ అదే అని చెప్పినారు. బాగుంది. అది చేస్తుంటే నిశ్చలం నిశ్శబ్దమే ఉంది స్వామి. ఇది చాలా తేలికగా ఉన్నది స్వామి.
ఇక్కడ ఈ బొమ్మకి సాధన ఇలా ఉంది. ఎప్పుడు అలా నిశ్చలంగా చూస్తూ ఆ నిశ్శబ్దాన్ని నిశ్చలాన్ని గమనిస్తుంటే హాయిగా ఉంటే, హాయిగా అంటే ఏమి ఉండటం లేదయ్యా, ఎక్కువగా ఇదే జరుగుతున్నది స్వామి. ఇక్కడ అలా ఉన్నప్పుడు కింద పైన పక్కన ఎటు చూసినా నిశ్చలం నిశ్శబ్దమే స్వామి. దృశ్యాలు శబ్దాలు కనిపించినా అవి పట్టించుకోవటంలా స్వామి. ఇంకా ఏదన్నా పని చేసుకోవాలంటే చెప్పమని ప్రార్థిస్తున్నానయ్యా. నమస్కారం అయ్యా స్వామి. ఓం గురుభ్యో నమః. స్వామి, మీ పాద పద్మముకు సాష్టాంగ నమస్కారములు. రమణ మహర్షి గారి బోధలు అన్ని మధురంగానే ఉన్నాయి. మనసుకు హత్తుకున్నవి, ఆచరణలో పెట్టుకున్నవి చెబుతున్నాను స్వామి. నేనెవరు అని సాధన చేస్తే మనసు ప్రశాంతముగా ఉంటుంది, నిశ్చలముగా ఉంటుంది స్వామి. ఏవైనా ఆలోచనలు వచ్చినప్పుడు మూలాన్ని వెతికితే నిశ్చలమైపోతుంది, హాయిగా ఉంటుంది. మీ కృప వలన మీరు కొన్ని ఆయుధాలు సాధన చేయిస్తున్నారు స్వామి. చాలా హాయిగా ఉన్నది స్వామి. ఆదిచూడనే సాధన కూడా జరుగుతున్నది. ఏవైనా సంకల్పాలు వచ్చినా ఎవరికి, నేనెవరిని అని విచారణ చేసుకుంటే నిశ్చలమవుతోంది. అంతా పరమాత్మ, వాసుదేవ సర్వమితి, రెండోది లేదు అని భావనలో మనసు ప్రశాంతమవుతోంది స్వామి. చాలా చాలా కృతజ్ఞతలు స్వామి. మీ పాదపద్మములకు నమస్కారములు స్వామి. గురువు గారి పాద పద్మములకు నమస్కారం స్వామి. రమణ మహర్షి బోధనలో నేనెవరు అనే విచారణ వల్ల ఆనందం, హాయి అనిపిస్తుంది స్వామి. ఆగి చూడు అనే సాధన జరుగుతుంది స్వామి. గురుకృప వల్ల సత్సంగములలో పాల్గొంటున్నాము స్వామి. మీరు ఇచ్చిన అస్త్రాలు సందర్భానుసారంగా వాడుకుంటున్నాము. ఉన్నది ఒకటే అయినప్పుడు రాగద్వేషాలు ఉండవుగా స్వామి. అంతా ఆనందం, హాయి. తానుగా ఉండటమే అసలైన సాధన అనిపిస్తుంది స్వామి. నమస్కారాలు స్వామి. గురువు గారికి అనంత కోటి ప్రణామములు. అద్వైతామృత వయసుని అయిన మీ బోధలో తన్ను తాను పరిశీలించటం ఎలాగో తెలుస్తూ ఉంది స్వామి. రమణుని ఒకే రకం జవాబుల్లో తెలుసుకునే వాళ్ళు ఎవరు అనేది చెబుతూ ఉంటే ఆ భావన నేనైనా నేను ఇంకా దృఢపడుతూ ఉంది. అనేక విషయాల్లో అనుమానాలు తొలగి దృఢపడుతూ ఉన్నాయి స్వామి. మీరు మా వెంట జంటగా ఉండగా ఇది మనస్సు నుంచి వచ్చే భావనే అని గుర్తిస్తూ మనస్సే బంధము, మనస్సే మోసము అని తెలుసుకుంటూ సర్వత్రా ఉన్నది ఆ చైతన్యమే అని తెలుసుకుంటూ వ్యవహారంలో సమభావంలో ఉండే శక్తిని ప్రసాదించిన అఖండ పరబ్రహ్మ స్వరూపులైన మీకు సర్వదా కృతజ్ఞురాల్ని. ధన్యవాదాలు స్వామి. వేల వేల నమస్కారాలు గురు పరమాత్మకు. ఓం శ్రీ గురుభ్యో నమః. గురుదేవులకు సహస్ర పాదాభివందనములండి. రమణ భగవాన్ ఒక సంభాషణలు ఇచ్చిన మునగాల వెంకటరమయ్య గారికి మూలంగా పాదాభివందనములు. నా గురుదేవులు నాకు అన్నిచ్చిన నా స్వామికి సహస్ర పాదాభివందనములు. రమణ భగవానికి పాదాభివందనములు. మొదటి నుంచి కూడా గురువు గారు మనకి క్లాస్ లో చెప్తూనే ఉన్నారు, నేనెవరిని అని ప్రశ్నించుకుంటే అంటూ లోపలికి వెళ్ళదన్నారు. నేనెవరిని కనపడేదా, తర్వాత ఎక్కడ అలా సూక్ష్మంగా ఆగిపోయేదాకా చెప్పారు. అదే భగవాన్ నేను ఎవరు అని ఎక్కడ పుట్టిందని వెతకమన్నారు కదా, అది రెండు ఒకటే. మనకి ఇప్పుడు బాగా క్లియర్ గా ఒక ఇంతకాలం గడవటం వల్ల, ఇన్ని వినటం వల్ల ఉన్నది నేనే, అది నేను, ఆగు అది నేను, ఆగు అది నేను అని ఈ జ్ఞాన వాసన పెట్టడం వల్ల గురుదేవులు మనకి, నాకైతే చాలా తృప్తిగా ఉంది, హాయిగా ఉంది. అది నేను ఎప్పుడు ఉంది, కదిలా ఉంది. అది తీసేయడం బ్రహ్మరుద్ధుల వల్ల కూడా కాదు,
అదే నేను, అదే నేను. ఆగు, చూడు, వెళ్ళు అన్నారు స్వామి. ఆగు, ఒక్క క్షణం ఆగుతుంది, అంతకంటే ఎక్కువ ఆకపోయినా పర్లేదన్నారు స్వామి. ఆగు, అది నేను. 5 నిమిషాలు 5 సెకండ్లు, 5 నిమిషాలు 5 సెకండ్లు. అలా ఆగంగా అది మనం ప్రాక్టీస్ చేయటం వల్ల జరిగిందో, స్వామి దయ వల్ల జరిగిందో, అది జరిగింది పరమేశ్వరుని కృపే కదా. ఆయన ఆగినప్పుడు అది నేను. ఇప్పుడు నేను కదిలినా కూడా ఆ నేను లేకుండా పోలేదు, అదే నేను ఉంది అని ఇటొచ్చి కదిలి బయటికి వెళ్ళటం కాకుండా వ్యవహారంలో కూడా అది నేను అనే స్పృహ ఉంటూ, ఆ స్మరణగా ఉంటూ, అప్పుడు వ్యవహారం కూడా బయట వ్యవహారం తగ్గుతుంది. బయట వ్యవహారానికి వెళ్ళినా కూడా వెళ్ళనట్లే అవుతుందేమో నా సొంత అభిప్రాయము. వెళ్ళదేమో బహుశా, ఎందుకంటే బయట వ్యవహారంలో భార్య ఏదన్నది బాధేయచ్చు, పిల్లలేదని అన్నారు బాధేయచ్చు. అప్పుడు ఈ బాధపడేది నేను కాదు కదా, నాకు సంబంధం లేదు కదా, ఆ శక్తి ఎప్పుడూ ఉంది కదా, అది నేను కదా. సాక్షిగా చూసేవాడనే గాని చేయవాడని నేను కాదు కదా, నాకు సంబంధం ఏంది, నాది కాదు కదా. అంటంతో అప్పటికప్పుడే తత్కాల సాక్షి అది ఎంటర్ అయిపోతూ ఉంది. ఎప్పటికప్పుడు ఏ క్షణం కాకడమే తత్కాల సాక్షి ఆగుతుంది. అది కూడా నాకు తెలియదు, నాకు తెలియటువంటి జరిగిపోతుంది. పరమేశ్వరుడి కృప, నా గురువు కృప, అంతకంటే ఇంకా అందులో అనుమానం ఏమీ లేదు. అలా తృప్తిగా ఉంది. అది ఇక్కడ దీన్ని మనం చెప్పుకోవడం ఎంతసేపు చెప్తున్నా ప్రయోజనం చెప్పుకోవాలి కాబట్టి, ఇంత విన్న దాంట్లో నేనెవరు అని భగవాన్ చెప్పిన, నా స్వామి చెప్పిన, ఆగు అని చెప్పిన రెండు ఒకటేనని, ఆగినప్పుడు ఉన్న నేను ఎప్పుడూ ఉన్నానని, అది ఎవరూ తీసేయలేరని, అది సహజమైన నేను, అది నేను అని చాలా తృప్తిగా, ఎంత వ్యవహారం వచ్చినా, మనసు కష్టపడే స్థితి వచ్చినా రాకుండా ఏం ఉన్నట్టే ఉండదు. ఎప్పుడో 10 రోజులకో 10 ఏళ్ళకో ఒకసారి చిన్న కడల వారి ఇబ్బంది పడాల్సి వచ్చే స్థితి రావచ్చు. కాక నాకేమైంది, అయితే నాకేంటి, నేను అది కదా అని పాయింట్ బాగా తెలియటం వల్ల, ఈ మునగాల వెంకటరామయ్య గారు ఇవ్వబడినంతా నా స్వామి చెప్పడం వల్ల మనసు ప్రశాంతంగా, ఎంత ప్రశాంతం అంటే అంత హాయిగా ఉంది. ఇది నా పర్సనల్ అభిప్రాయం. ఇది వ్యక్తిగా వచ్చి చెప్తున్నాను, కానీ ఆ వ్యక్తిగా చెప్తున్నప్పటికీ అది మనసుగా చెప్తున్నదే, కానీ అది అనుభవంలో హాయిగానే ఉందయ్యా. దీనికి నా గురుదేవులకి సహస్ర పాదాభివందనములు. జానకిరామ్ తండ్రికి తోటి సాధక మహనీయులందరికీ అనేక నమస్కారాలు. గాయత్రి, ప్రపంచంలో దుఃఖం ఎలా పోతుంది అన్న ప్రశ్నకి నిన్ను నీవు తెలుసుకోవడం మాత్రమే అనే సమాధానం నాకున్న అనేక భ్రమలకి, కోరికలకి, భయాలకి ఎన్నోసార్లు ఈ సమాధానం వాటిని తీసేస్తోంది. హాయి తెలుస్తోంది. రోజువారీ జీవనంలో ఈ యొక్క సమాధానం ఎన్నో రకాలుగా కాపాడుతుంది. తండ్రి జానకిరామయ్య, నమస్కారం అయ్యా. ఓం నమో భగవతే శ్రీరమణాయ. 1945 నవంబర్ 11. మరొకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, ఏదో రకంగా మనస్సుని ధ్వంసం చేయాలి, విచారణ మార్గాన్ని పట్టుకుని వెదకలేని వారికి ఇతర పద్ధతులు కావాలి. అందులో ప్రాణాయామం ఒకటి. ప్రాణాయామాన్ని మళ్ళీ 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి శ్వాస, అంటే పీల్చుకునే వదిలే గాలిని నియమిస్తూ పోవటం. రెండవది శ్వాసని ఊరక పరిశీలిస్తూ ఉండటం.
మొదటి దానికి కొంత శారీరకమైన శ్రమ ఉంటుంది, సరిగా చేయకపోతే రోగం కూడా రావచ్చు. రెండవది అంటే ఊరికి శ్వాసని పరిశీలిస్తూ ఉండడం అనేది ఎవరికైనా కుదురుతుంది. చాలా మంది దీన్ని ఉపదేశిస్తూ ఉంటారు. మహర్షి గారు కూడా అదే చెప్పారు. కానీ ఇది రెండవ పద్ధతి. నేనెవరు అని విచారణ నాకు కుదరటం లేదు అనే వారి కోసం అన్నారు. 1945 నవంబర్ 21 ఒకరు అడిగారు, మహర్షి గారు ఎప్పుడు చెప్పే విషయమే నేనెవరు అన్న విచారణ, అది ఏమిటి అని అడిగారు. భగవాన్ చెప్పారు, అది అహంకారం. విచారణ చేసేది కూడా అదే. శుద్ధమైనటువంటి ఆత్మకు విచారణ ఉండదు. విచారణ చేసేది అహంకారమే. దేన్ని గురించి విచారణ చేయాలి అన్నా అది అహంకారమే. దీన్ని కొద్దిగా గమనించాలండి. చాలాసార్లు చెప్పుకున్నదే, విచారణ చేసేది అహంకారమే. నేనెవరు అన్నప్పుడు ఆ నేను అనేది కూడా అహంకారమే. ప్రశ్న వేసేది అహంకారమే. దేని గురించి వెతుకుతున్నాం అది అహంకారమే. అంత అహంకారమే. ఇంకో రకంగా చెబితే అంత మనస్సే. మరి ఏంటి ఇంకా మనకు లాభం దానివల్ల అంటే, ఆ విధమైన విచారణ వలన అహంకారం నశిస్తుంది, ఆత్మ మిగులుతుంది. అది ఆత్మానుభవం అంటే అహంకారంతో మొదలుపెట్టి అసలు నేనెవరు చూస్తూ ఉంటే అహంకారం ఆగిపోయి స్వచ్ఛమైన ఆత్మ బయటపడుతుంది. దీన్ని రెండు రకాలుగాను వివరించుకోవచ్చండి. ఒకటేంటంటే, అహంకారం అసలు నిజంగా లేని వస్తువు కాబట్టి ఏమిటి అని వెతుకుతూ ఉంటే, తను తానే వెతుక్కుంటూ ఉంటే అది లేకుండా పోతుంది, నిజంగా లేదు కాబట్టి. ఇంకొక రకంగా చెబితే, అహంకారం కూడా ఆత్మలో నుంచి వచ్చిందే కాబట్టి నేనెవరు అని వెతుకుతూ ఉంటే తన నిజస్వరూపమైనటువంటి శుద్ధ ఆత్మను చేరుకుంటుంది. ఇదంతా వివరించడంలో తేడా ఉంటుంది. కానీ జరిగేదేమిటి, ఇది ఆగిపోయి అది మిగులుతుంది. తరువాత మరొకరు అడిగిన దానికి చెప్తున్నారు, జ్ఞాని తనను తాను శుద్ధమైన ఆత్మగా చూసుకుంటాడు. ఆ ఆత్మ ఎటువంటిదంటే, తెర మీద వచ్చేటటువంటి బొమ్మలన్నిటికీ ఆధారమైనటువంటి సినిమా తెర లాంటిది. పైపైన వస్తూ ఉన్న నీడలను పట్టించుకోకుండా జ్ఞాని ఉంటాడు. అంటే తన స్వరూపం అడుగునున్నటువంటి తెరని మాత్రమే పట్టించుకుంటూ ఉంటాడు, పైన వచ్చే బొమ్మల్ని పట్టించుకోడు. అంటే ఒకడు సినిమా చూస్తున్నాడు అనుకోండి, టీవీ ముందు కూర్చొని, కానీ బోర్ కొడుతోంది అంటాడు, ఎంత ఆసక్తికరంగా లేదు. అప్పుడేం చేస్తాడు, ఊరికే కళ్ళు చూస్తూ ఉంటాయి, మనస్సు వేరే ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. అదేవిధంగా శుద్ధమైన ఆ తెలివిని గురించి పట్టించుకుంటూ ఉండేటటువంటి మనస్సు, అంటే అంతర్ముఖమైనటువంటి మనస్సు ఎట్లా ఉంటుంది అంటే, ఇట్లా తెర మీద వచ్చేటువంటి బొమ్మను పట్టించుకోకుండా ఉండగలిగినట్లు. తరువాత 1945 నవంబర్ 22 మహర్షి గారు ఏదో సందర్భంలో అన్నారు, ఆత్మ లేక పరమాత్మ స్వరూపాన్ని వివరించేటప్పుడు సత్ చిత్ ఆనందం అని వర్ణిస్తూ ఉంటారు ఎక్కువగా. కానీ నిజం చెప్పాలంటే అది కూడా సరి అయిన వర్ణన లేక వివరణ కాదు. దాన్ని నిజంగా చెప్పలేము.
వాక్కుకి మనస్సుకి అందనటువంటిది. మరి ఈ వివరణ వర్ణన ఎందుకు చెబుతారంటే అది అసత్తు కాదు అని చెప్పడానికి సత్, అది జడము కాదు అని చెప్పడానికి చిత్ అంటే చైతన్యం, అది దుఃఖము కాదు అని చెప్పడానికి ఆనందం అని ప్రస్తుతం మనిషికి ఉన్న స్థితులు అసత్తు, జడము, దుఃఖము వీటికి వ్యతిరేకమైనటువంటిది అది అనే దృష్టితో సత్, చిత్, ఆనందము అని చెప్తూ ఉంటారు. యథార్థానికి దాన్ని వాక్కుతో వర్ణించలేము. అదే రోజు సాయంత్రం మహర్షి గారు శరణాగతి అన్నదాని గురించి కొంత చెప్పారు. శరణాగతి, అర్పణ అనే మాటల్ని చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు. అది ఎట్లాంటిదంటే బెల్లంతో చేసిన ఒక వినాయక విగ్రహానికి అందులో నుంచే కాస్త బెల్లాన్ని తుంచి నైవేద్యం పెట్టినట్లు నా శరీరాన్ని, నా ఆత్మని, నాకున్న సమస్త వస్తువుల్ని దేవుడికి అర్పించుకుంటున్నాను అని శ్లోకాలు, పద్యాలు చెప్పుకుంటూ ఉంటాం. అసలు నీదేమైనా ఉన్నదా అర్పించడానికి? చెప్పదలుచుకుంటే ఇట్లా చెప్పాలి, ఇప్పటి వరకు కొన్ని నావి అని పొరపాటుగా అభిమానపడ్డాను. నాకిప్పుడు తెలిసింది ఏవి నావి కావు. ఇదండి మహర్షి గారు ఇంత ముందు కూడా ఇదే విషయాలు చెప్పేవారు. అర్పణ అంటే భక్తి మార్గంలో వచ్చేవాళ్ళు ఒక రకంగా చెబుతారు, అన్ని అర్పించుకో దేవుడికి అని దానికి ఒక శ్లోకం. సర్వకర్మాన్ పరిత్యజ్య త్వామేకం శరణం వ్రజే త్వమేవ శరణం గచ్ఛామి, ఇట్లాంటి మాటలు కొన్ని ఉంటాయి. అదొక రకమైన సాధన అనుకోవాలి. నిజమైన శరణాగతి బాగా కుదిరినప్పుడు అది కూడా జ్ఞానమే. ఏం జ్ఞానం? మహర్షి గారు చెప్పారు, అంతా అయిందే అని తెలుసుకోవడమే అర్పణ. సాధకులు ఎన్నో మార్గాల్లో వెళుతూ ఉన్నారు. ఏమిటి అంటే మహర్షి గారు చెప్పారు, ప్రతి వారిని వారి పద్ధతిలో వారిని వెళ్ళనివ్వాలి. ఏ శరీరం ఎందుకు వచ్చిందో ఆ విధంగా చేస్తుంది. ఎవరిని బలవంతంగా మార్పిడి చేయకూడదు. గురువు అందరినీ వెంబడించి ఉంటాడు. తగిన సమయంలో సరి అయిన పద్ధతిలోకి తీసుకొస్తాడు. దీనివల్ల మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? ప్రపంచంలో ఏ ఇతర మార్గాన్ని కూడా మనం తప్పు అని కాదు అని అనకూడదు. ఆ విధంగా చేసుకునే వాళ్ళని చేసుకునేవాళ్ళు. మనని ఈ మార్గానికి తీసుకొచ్చాడు, మనం రావటం కాదు. ఈ మార్గానికి గురువుడు ఏదో రకంగా తీసుకొచ్చాడు. కాబట్టి మనం దేనిని పట్టు పాకులాడాలి. ఒక్కోసారి ఎవరైనా అడగచ్చు, ఇది కూడా సరైన మార్గం కాదేమో అంటే ఆ గురుడు మళ్ళీ ఇంతకంటే మంచి మార్గం ఏదైనా ఉంటే ఆ గురుడు దానికి తీసుకెళ్తాడు. అందువలన మన మార్గాన్ని మనం వదులుకోకుండా గట్టిగా పట్టుకోవాలి. ఇతరులు అనుసరించే మార్గాల్ని మంచిదే కానివ్వండి అంటూ ఉండాలి. ముఖ్యంగా చాలా మంది అంటుంటారు, నాకు జ్ఞానం కలిగింది, మా ఇంట్లో వాళ్ళకి ఇంకా కలగలేదు అని. వాళ్ళ పద్ధతిలో వాళ్ళని సాగనివ్వాలి. కాకపోతే మనం అందరికీ చెప్పగలిగింది ఏంటంటే శ్రద్ధ, విశ్వాసం, తీవ్రమైనటువంటి ప్రయత్నం. ఏ మార్గంలో ఉంటే ఆ మార్గంలోనే దాన్ని శ్రద్ధతో చేసుకుంటూ పోవాలి. తరువాత 1945 డిసెంబర్ 1 ఒక పెద్ద ఆయన భగవాన్ గారిని అడిగారు, సహజ సమాధిని చేరుకునే లోపు నిర్వికల్ప సమాధిని బాగా అభ్యసించి ఉండాలా
మహర్షిగా చెప్పారు. మనకి వికల్పాలు ఉన్నప్పుడు వాటిని వదిలించుకోవాలని చూసేటప్పుడు, అంటే మనం ఇంకా పరిపూర్ణతను పొందలేదు, అప్పుడు ఈ సంకల్ప వికల్పాలను వదిలించుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది నిర్వికల్ప సమాధి. కొంత అభ్యాసం చేసిన తర్వాత అటువంటి స్థితిలోకి మనం వస్తే, ఒక సమాధి స్థితిలోకి వెళ్ళటం, అందులోంచి మళ్ళీ బయటికి రావటం అనేటటువంటి మాటలు లేకుండా ఆ నిశ్చల స్థితిలో నిలిచిపోతే అది సహజ సమాధి. సహజ సమాధి అంటే ఎల్లప్పుడూ తనను తాను చూసుకుంటూ ఉండటం. అప్పుడు ఈ జగత్తు ఉంటుందా అంటే దానిని స్వరూపము అంటే పరమాత్మ స్వరూపంగా, లేక బ్రహ్మాకార వృత్తి అని కూడా చెప్తూ ఉంటారు. దాన్నే ఆ విధంగా చూస్తూ ఉంటాడు. ఒకప్పుడు ఏది లక్ష్యంగా పెట్టుకున్నామో, అంటే నిశ్చలంగా మనస్సు ఉంచాలి అనేటువంటి దాన్ని, అది చివరకు సహజమైపోతుంది. సాధనకి ఏ పేరు పెట్టినా, అంటే ధ్యానము, జ్ఞానము, భక్తి అని, సమాధి అన్నదాని అర్థం మన నిజస్వరూపమే. అంటే మహర్షి గారు నిర్వికల్ప సమాధి కావాలా వద్దా అంటే సూటిగా చెప్పకుండా, సహజ సమాధి అది తన యొక్క యథార్థ స్వరూపం, అసలైన స్వరూపం, దాన్ని చేరుకోవాలి. మధ్యలో ఏవైనా స్థాయిలు ఉంటే ఉండవచ్చు అన్నట్లుగా చెప్పారు. సాధకులు గ్రహించదగిన విషయం ఏంటంటే, నిర్వికల్ప సమాధి ఇంకా ఇంకా ఎక్కువసేపు మనసును ఆపాలి అనేటటువంటి సాధన చేయడానికి ప్రయత్నించి కుదరక నిరాశపడి నిరుత్సాహం పొంది అటువంటి పద్ధతి మనకు అవసరం లేదు. కుదిరినంతగా నిర్వికల్ప సమాధి అంటే మనం చెప్పుకుంటుంటాం చూడు, ఆగి చూడు, కొద్ది క్షణాలైనా చాలు, అది చేస్తూ, అంతకంటే ముఖ్యమైనది ఏంటి, సహజ సమాధి. దానికోసం ఏం చేయాలి, వాసనాక్షయం. వాసనాక్షయం జరగాలి. అంటే నేను శరీరమే అనేటువంటి అభిమానం, ప్రపంచం నిజము అనే అభిప్రాయం, ఇది మంచి ఇది చెడు, రాగం ద్వేషం, ఇట్లాంటివన్నీ తగ్గుతూ ఉంటే సహజ సమాధి వస్తుంది. అంటే తన స్వరూపాన్ని ఎప్పుడూ చూస్తూ ఉండటం కుదురుతుంది. ఆ వాసనాక్షయం ఎట్లా చేయాలి, దానికి కూడా మహర్షి గారు చెప్పారు. మళ్ళీ ఒకసారి మనం చెప్పుకుంటున్నాం. నేనెవరు విచారణే. మనసులో ఎటువంటి ఒడిదుడు కలిగినా, ప్రశాంత స్థితి చెడిపోయినప్పుడల్లా ఎవరికి అసలు ఏమిటి నేనెవరు, ఆగి చూడు, ఇటువంటి యుక్తుల ద్వారా, టెక్నిక్స్ మహర్షిగా చెప్పినవేవి, అంతర్ముఖంగా అయిపోయి తనను తాను చూసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే వాసనాక్షయం జరుగుతుంది. దీన్ని గుర్తించి ఇటువంటి స్థితిని, ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండడమే సహజ సమాధి అంటే, అటువంటి స్థితిని లక్ష్యంగా పెట్టుకోవాలి. ఎప్పుడెప్పుడు ఆ ప్రశాంత స్థితి తగ్గిందో అప్పుడల్లా ఈ ఆత్మ విచారణలోకి దిగాలి. నిర్వికల్ప సమాధి చేయాలా అంటే కుదిరిన వాళ్ళు చేస్తే చేసుకోవచ్చు, అది కుదరలేదు అనుకోక్కర్లేదు. ఒకేసారి వాసనాక్షయము అనే దాన్ని కూడా చేస్తూ ఉండొచ్చు. అందువల్ల సహజ సమాధి కలుగుతుంది. తరువాత 1945 డిసెంబర్ 6 ఒక ప్రశ్న వచ్చింది. నేనెవరు అనే ప్రశ్న వేసుకుని తర్వాత ఊరక ఉండిపోవాలా,
లేకపోతే దానికి సమాధానం కూడా మనమే చెప్పుకోవాలి. ఏం సమాధానం? ఈ శరీరం నేను కాదు, ఇంద్రియములు నేను కాదు, ప్రాణం నేను కాదు, ఇట్లా. లేక నేనెవరు అనే ప్రశ్ననే మళ్లీ మళ్లీ మననం చేస్తూ ఉండాలా అంటే విచారణ పద్ధతి. నేనెవరు అనే విచారణ పద్ధతి మనందరికీ తెలిసిందే, కానీ మళ్ళీ ఒకసారి వినాలి. చాలా ముఖ్యమైనది. ఎవరికైనా తికమక ఉంటే తీసేసుకోవాలి. భగవాన్ గారు చెప్పారు, నేనెవరు అనే మంత్రంలాగా దాన్ని మళ్లీ మళ్లీ జపించడం ఎందుకు? ఇతర ఆలోచనలు వస్తే అప్పుడు ఎవరికి ఆలోచనలు వస్తున్నాయి? ఈ నేను అనే అహంకారం ఎక్కడి నుంచి వస్తోంది అని తనను తాను ప్రశ్నించుకోవాలి. అందువల్ల ఇతర ఆలోచనలు అణుగుతాయి. అంటే తన స్వరూపం మిగులుతుంది. అంటే ఏంటంటే నేను యొక్క స్వరూపాన్ని, నిశ్చల స్వరూపాన్ని అనుభవంలో చూసుకోవాలి. మాట మాత్రంగా నేనెవరని, నేను శరీరం కాదు, మనస్సు కాదు, ప్రాణం కాదని ఇట్లా తనకు తాను చెప్పుకుంటూ ఉండటం తప్పని కాదు. అది సిద్ధాంత భాగం కిందికి వస్తుంది, కొంచెం తక్కువ రకం. ఈ విచారణ సమయంలో నిశ్చల స్థితి వైపు వెళ్ళటం ముఖ్యం కాబట్టి ప్రశ్న వేసుకుని వెతకాలి. ఇప్పుడు కింద ఏదో వస్తువు పడిపోయింది అనుకోండి, ఏదో సన్నటి వస్తువు సూది పడిపోయింది. సూది ఎక్కడ వెతకండి అంటే సూది అన్న ఒక భావాన్ని మనస్సులో నిలబెట్టుకుని తర్వాత కళ్ళని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అంతేగాని సూది ఎక్కడ అని ప్రతిసార్లు అనుకోకల్లా. ఒకవేళ నువ్వు మర్చిపోయి ఎప్పుడైనా దేనికోసం నేను వెతుకుతున్నాను అనిపిస్తే ఓహో సూది కోసం కదా అని అప్పుడు గుర్తు చేసుకోవాలి. లేకపోతే సూది అన్న భావం ఒకటి మనసులో పెట్టుకోవటం, వెతుకుతూ ఉండటం. అదేవిధంగా నేనెవరు అంటే నేను ఎటువంటిది, ఎట్లా ఉంటుంది అనటం వెతకటం. ఏదో ఆలోచన వచ్చింది, అబ్బాయి ఇది కాదు, దీన్ని కూడా తెలుసుకునేది, దీనికి కూడా మూలం ఏమిటి? మళ్ళీ ఇంకో ఆలోచన వచ్చింది, మళ్ళీ అదే, ఈ ఆలోచనకు మూలం ఏమిటి? ఇట్లా అంటూ ఉంటే ఈ ఆలోచనలు ఆగిపోయి ఆ స్వరూపం బయటపడుతుంది. ఆగి చూడు అంటే అది. తరువాత 1945 డిసెంబర్ 24 ఒకరెవరో అన్నారు, నిశ్చల స్థితి అంటే మనసులో ఏమీ లేకుండా అయిపోయిన స్థితి కలిగినప్పుడు ఒక రకమైన భయం కలుగుతుంది. దాన్ని ఆనందం అని అంటారు, కానీ ఒక రకమైన భయం కూడా కలుగుతుంది అన్నారు. మహర్షి గారు చెప్పారు, ఆ స్థితిని గురించి ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదు. అన్ని ఆలోచనలు అణిగిపోయిన స్థితి, మనస్సు పూర్తిగా నశించిన స్థితి గాఢ నిద్రలో అందరికీ అనుభవంలోనే ఉన్నది కదా. నిద్రను గురించి ఎవరైనా భయపడుతున్నారా అన్నారు. తరువాత 1945 డిసెంబర్ 28 ఒకరి ప్రశ్న, నేనెవరు అని విచారణ చేస్తే నేను నశించిపోయే ఈ శరీరం కాదు, నేను శుద్ధ చైతన్యం, ఆత్మ, పరమాత్మ అనే సమాధానం వస్తుంది. అయితే ఒక్కసారిగా మరొక ప్రశ్న వస్తుంది, అటువంటి ఆత్మ అయితే ఈ మాయలోకి ఎందుకు రావాలి? లేదా అటువంటి పరమాత్మ ఇటువంటి ప్రపంచాన్ని ఎందుకు సృష్టి చేయాలి అని. మహర్షి గారు చెప్పారు, నేనెవరు అని విచారణ చేయటం అంటే అహంకారం లేక నేను భావం యొక్క మూలాన్ని వెతకడం. నేను ఈ శరీరం కాదు మొదలైన కొత్త కొత్త ఆలోచనలు తెచ్చుకోవటం కాదు.
అహంకారం యొక్క మూలాన్ని వెతకటం ఇతర ఆలోచనలను పక్కకు నెట్టడానికి ఉపయోగిస్తుంది. నీవు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటి? ఆయన అడిగిన ప్రశ్న అటువంటి ఆత్మకి ఇటువంటి మాయ ఎందుకు వచ్చింది అని. ఇటువంటి ఆలోచనలని రానియకుండా మూలమైన నేను అన్న ఆలోచన మీదనే దృష్టిని పెట్టి తరువాత దాని మూలాన్ని వెతకాలి. ఒకవేళ ఏవైనా ప్రశ్నలు వస్తే ఈ నేనెవరు, ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది, మూలం ఏమిటి అని ప్రశ్నించుకుంటూ ఉండాలి. కానీ రకరకాల ప్రశ్నలకి సమాధానం వెతకటం కాదు. మరి ఆత్మ సాక్షాత్కారం అంటారు. అంటే సాక్షాత్తుగా తెలియబడేది, తెలుసుకోవలసినది అని. అది సాక్షాత్కారం అవుతుందా అంటే ఆత్మ ఉన్నది ఉన్నట్లుగా ఉంటుంది. అది ఎప్పుడూ సాక్షాత్తే. దాన్ని తెలుసుకోవడానికి మరొక ఆత్మ లేదు. అది ఉన్నది ఉన్నట్లుగా ఉండటం అని తెలుసుకోవడమే. మరొక దాన్ని తెలియకుండా ఉండేటటువంటి స్థితియే ఆత్మ సాక్షాత్కారము. తరువాత 1945 డిసెంబర్ 31 ఒక పెద్ద మనిషి పంజాబ్ నుంచల్లా భగవాన్ గారిని చూడటానికి వచ్చారు. ఎందుకంటే హూ యామై, నేనెవరు అనే పుస్తకం ఇంగ్లీష్లోది ఆయనకి ఎవరో ఇచ్చారు. ఈయనకి తెలిసినటువంటి ఉర్దూ భాషలోకి అనువాదం చేసి వివరించాడు కూడా. అది బాగా నచ్చి వచ్చాడు ఈయన. మహర్షి గారిని చూసి కాసేపు కూర్చున్న తర్వాత ఎవరో అన్నారు, ఇంకా చాలా పుస్తకాలున్నాయి మహర్షి గారికి సంబంధించినవి, అవి కూడా చూడండి అని. అప్పుడు ఆయన అన్నాడు, అవసరం లేదు, ఆ ఒక్క పుస్తకమే చాలు. ఇది కూడా అందరూ గుర్తించవలసిందండి. పుస్తకం చదవాలి, ఇంకో పుస్తకం చదవాలి, ఇంకో పుస్తకం చదవాలి, ఆ పైన ఇంకో చదవాలి. ఇది వ్యసనము అంటారు, మానుకోలేని అలవాటు. బహుపాఠ వ్యసనము అని పేరు పెట్టాలండి, రకరకాలుగా చదవాలని. అయితే కాలక్షేపం కోసం మనసు అటు ఇటు పోతుంది కాబట్టి దాన్ని ఎక్కడో ఒకటి నిలబడటం కోసంగా రకరకాలుగా కాస్తప్పుడు కాస్తది కాస్తది కాస్త చదువుకుంటూ ఉండొచ్చు. కానీ చదివితే ఏదో కొత్తగా వస్తుందని భ్రమతోటి కాదు. అసలు తన స్వరూపంలో తాను ఉండాలి. 24 గంటలు అట్లా ఉండటం కష్టం కాబట్టి కొన్ని ఇతర రకాలైన వ్యావృత్తులు కల్పించుకోవచ్చు, తప్పులేదు. అంతకంటే ఎక్కువ విలువ ఇవ్వకూడదు. ఈ పెద్ద మనిషి చెప్పినట్లు ఒక్క పుస్తకం చాలు అభ్యాసము, ఆచరణ చేయటం కోసం. తరువాత 1946 కొత్త సంవత్సరం వచ్చింది. జనవరి 2 జోషి అనే ఆయన భగవాన్ గారికి ఒక కాగితం మీద కొన్ని ప్రశ్నలు రాసి ఇచ్చారు. దాన్ని చూసి భగవాన్, ఓ పరీక్షా పత్రం ఇచ్చారే అన్నారు, క్వశ్చన్ పేపర్. సరే, వాటికి సమాధానాలు చెప్పారు. మొదటిది, జ్ఞాని మనస్సు నశించిపోతే అసలు ఏ విధంగా పనిచేస్తాడు అంటే బాహ్య వ్యవహారం. మహర్షి గారు చెప్తున్నారు, మనస్సు లేకపోతే పని జరగదు అని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? మనస్సు లేకుండా జరిగే పనులు చాలా ఉంటాయి. ఉదాహరణకి ఆ గోడ మీద ఉన్న గడియారాన్ని చూడు, అది మనస్సు లేకుండానే పనిచేస్తోంది. తరువాత ఇంకొకటి ఏంటంటే, జ్ఞానికి మనస్సు ఉంటుంది, కానీ
అది సామాన్య మానవులకు ఉండేటటువంటి మనస్సు కాదు. ఏదైనా కథ వినేటప్పుడు అంత ఆసక్తికరంగా లేకపోతే చెవులు దాన్ని వింటూ ఉన్నా మనస్సు వేరే ఎక్కడో ఉంటుంది. అదేవిధంగా మనస్సులో వాసనలు లేకపోతే పని జరుగుతూ ఉన్నా అది తాను చేస్తున్నట్లు అనిపించదు. ఇక మనస్సు వాసనలతో నిండిపోయి ఉంటే శరీరం ఏ పని చేయకుండా జడంగా ఉండినా అతడు చేస్తున్నట్లే లెక్క. అంటే ఎప్పుడు చెప్పేది మనస్సులో వాసనలు ముఖ్యమైనది. నేను శరీరము, నేను కర్తను, నేను చేస్తున్నాను అనే భావం అది ఉన్నప్పుడు కదలకుండా కూర్చున్నా చేస్తున్నట్లే. ఎందుకు లోపల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఇంకా కొన్ని పనులు ఏదో కండు రెప్పలు వేడుకోవడం, గాలి పీల్చుకుంటూ ఉండటం, లోపల గుండె కొట్టుకోవడం, ఇట్లాంటి పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. వాసనలు ఉంటే అంటే శరీరాభిమానం ఉంటే తాను చేసినట్లే అవుతుంది. జ్ఞానికి అది ఉండదు కాబట్టి, అంటే ఇది అభిమానం, దేహాభిమానం ఉండదు కాబట్టి శరీరం పనిచేస్తూ ఉంటుంది, మనస్సు కూడా పనిచేస్తూ ఉంటుంది. కానీ నేను అనే వాసన ఉండదు. తర్వాత రెండవ ప్రశ్న, సోహం అంటూ ఉంటారు. అది నేనెవరు విచారణయేనా? మామూలుగా లోకంలో సోహం అనేదాన్ని ఒక మంత్రం కింద కూడా చెప్తూ ఉంటారండి. సోహం అంటే అది నేను అని. ఏది నేను? దానికి రకరకాల వ్యాఖ్యానాలు చేయొచ్చు. అద్వైత పద్ధతిలో దైవమే నేను అని చెప్పుకోవచ్చు. లేక ఏదైతే ఈ శరీరము, ఇంద్రియము, మనస్సు, ప్రాణం ఇటువంటి వాటికి వేరుగా ఉండి అన్నింటినీ చూస్తూ ఉంటుందో, మారకుండా ఉంటుందో అది నేను అని గాని ఇటువంటి భావాలను కల్పించుకోవచ్చు సోహం అన్నదానికి. ఇక మహర్షి గారు చెప్పేటటువంటి నేనెవరు ఉన్న దాంట్లో తేడా కనిపెట్టండి. సమాధానం ఉండదు. నేనెవరు అని ప్రశ్న వేసుకోమంటున్నారు. సమాధానాన్ని ఎవరికి వాళ్ళు కనిపెట్టాలి. సోహం అంటేనేమో అది అని ఒక సమాధానం చెప్పినట్లుగా ఉంటుంది. ఆ సమాధానాన్ని మళ్లీ మళ్లీ ధ్యానం చేస్తూ ఉండాలి. ఆ ప్రశ్న అడిగారు. మహర్షి గారు చెప్తున్నారు, ఈ రెండింటిలోనూ ఏది సోహం, నేనెవరు అంటే సంస్కృతంలో కోహం, సోహం కోహం, ఈ రెండింటిలోనూ అహం అనేది సమానంగా ఉంది. అంటే నేను. ఇకపోతే ఆ రెండు వేరు. ఎవరైనా సోహం సోహం అని ఎందుకు అంటూ ఉండాలి? నేనెవరో యథార్థంగా నేనంటే ఏమిటో అది తాను కనుక్కోవాలి. నేనెవరు అన్న ప్రశ్నలో నేను అంటే అహంకారం అని అర్థం. ఆ అహంకారం అంటే ఏమిటో వెతకాలి. దాని మూలాన్ని కూడా కనుక్కోవాలి. అప్పుడు ఏం తెలుస్తుంది? దానికి ఒక ప్రత్యేకమైన ఉనికి లేదు. అసలైన నేనులో అది కలిసిపోతుంది. చూడండి, చాలాసార్లు చెప్పుకున్నమాట మళ్ళీ ఒకసారి. నేను అన్న మాటకి మొదలుపెట్టినప్పుడు అహంకారం అని అర్థం. నేనెవరు విచారణ చేస్తూ పోగా చివరికి వచ్చేటటువంటిది అసలైన నేను. మూడో ప్రశ్న, అర్పణ శరణాగతి అనేటువంటిది నాకు తేలికగా కనిపిస్తోంది. నేను దాన్ని అనుసరిద్దామనుకుంటున్నాను. మహర్షి గారు, నువ్వు ఏ పద్ధతిలో వెళ్ళినా నిన్ను నీవు పోగొట్టుకోవాలి. ఏంటంటే నిన్ను నీవు అంటే అహంకారాన్ని పోగొట్టుకోవాలి. శరణాగతి అనేది
అంతా నువ్వే అన్న స్థితికి వచ్చినప్పుడే శరణాగతి పూర్తి అవుతుంది. ఇది మహర్షి గారు ఎప్పుడు చెప్పిందండి, ఇందాక కూడా వచ్చింది ఒక దాంట్లో. శరణాగతి అంటే అసలు అదేం లేదు అని తెలుసుకోవటం, అది కూడా ఒక జ్ఞానమే. లోకంలో సాధారణంగా చెప్పే శరణాగతి అనే అర్థానికి మహర్షి గారు చెప్పేదానికి ఈ తేడా ఉంది. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, ఆ స్థితి జ్ఞానం కంటే తేడా కాదు. సోహం అన్న దాంట్లో ద్వైతం ఉన్నది, శరణాగతిలో అద్వైతం ఉన్నది. సో అని కొంచెం విచిత్రంగా చెప్పారు. మామూలుగా సోహం సోహం అది నేనంటే జ్ఞాన మార్గంలో అది నేను అంటున్నాడు కాబట్టి అద్వైతాన్ని అభ్యాసం చేస్తున్నాడు అనే అర్థం కనపడుతుంది పైపైన. అట్లాగే శరణాగతి అంటే దేవుడికి శరణాగతి చెందుతున్నాడు కాబట్టి దేవుడు నేను, ఇది ద్వైతం రెండున్నాయి అనే అర్థం కనపడుతుంది. మహర్షి గారు తన పద్ధతిలో చెప్తున్నారు చూడండి. సోహం అన్న దాంట్లో ద్వైతం ఉన్నది, అది నేను అన్నప్పుడు అది నేను రెండున్నాయిగా. ఇకపోతే శరణాగతి అనే దాంట్లో నేను లేను, నాదంటే ఏం లేదు, నేనంటే ఏం లేదు, కాబట్టి ఇదే అద్వైతము అంటున్నారు. శరణాగతి అనేది తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది, ఎందుకంటే వారి బరువంతా దేవుడికి అర్పించేసి తర్వాత వీరు తమకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉండొచ్చు అని. అదంతా ఊరికే వాచా శరణాగతి. నిజంగా శరణాగతి చేస్తే అప్పుడు ఇష్టానిష్టాలు ఉండవు. నీకు స్వంత కోరిక అనేది పూర్తిగా నశించిపోవాలి. ఈశ్వరేచ్ఛే అంతటా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ విధంగా అహంకారం నశించటం జ్ఞానానికి విరుద్ధము కాదు, వేరు మార్గము కాదు. అందువల్ల నువ్వు ఏ పద్ధతిని అనుసరించినా చివరికి జ్ఞానానికి ఏకత్వానికి వస్తావు. మరొక ప్రశ్న, నేను నా ఆవేశాలు ఉద్రేకాలను ఏ విధంగా ఎదుర్కోవాలి? నేను భగవాన్ గారి పద్ధతిలో ఎవరికి ఈ ఉద్రేకాలు అంటుంటే అవి పోతున్నట్లు లేవు, ఇంకా పెరుగుతున్నట్లు అనిపిస్తోంది అంటే మహర్షి గారు చెప్తున్నారు. దీని అర్థం నువ్వు నేను చెప్పిన దానిని సరిగా ఆచరించటం లేదు. సరి అయిన పద్ధతి ఏమంటే అన్ని ఉద్రేకాల మూలాన్ని కనుక్కోవడం, ఎక్కడి నుండి అవన్నీ బయటకు వస్తున్నాయో దానిని తొలగించుకోవటం. ఎక్కడి నుంచి బయటకు వస్తుంది అంటే ఏంటంటే అహంకారం నుండి, నేననే మొట్టమొదటి వృత్తి నుండి అన్ని బయటకు వస్తున్నాయి. ఆ మూలాన్ని తొలగిస్తే ఇవన్నీ కూడా పోతాయి. మూలాన్ని తొలగించే పద్ధతి ఏంటి అంటే ఏమిటని విచారం చేయడమే. నేనంటే ఏమిటి, అహంకారం యొక్క మూలం ఏమిటి అని. ఆవేశాలను ఉద్రేకాలను కోరికలను రానిచ్చి వాటిని అనుభవిస్తూ మరొక వైపు వాటిని అదుపులో పెట్టాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే అది నెరవేరదు. వాటి మూలాన్ని వెతకటమే సరి అయిన పద్ధతి. ఇంతలో పక్కనే ఉన్న మరొకరు అందుకుని నేనెవరు అని విచారణ చేస్తూ ఉంటే నాకు నిద్ర వస్తున్నది, ఏం చేయాలి? భగవాన్ గారు అన్నారు, మెలకుగా ఉన్నంతసేపు నేనెవరు అన్న విచారణను సాగిస్తూ ఉండు, అది చాలు. నీకు నిద్ర వచ్చే వరకు నేనెవరు విచారణ సాగిస్తూ ఉంటే నిద్రలో కూడా అది సాగుతూనే ఉంటుంది. లేచిన తరువాత మళ్లీ నీ విచారణను కొనసాగించు. ఇది కూడా ఇంతకు ముందు వచ్చిన విషయమే. సాధకులు గుర్తించవలసింది భయపడక్కర్లేదు అని మనకొక ధైర్యాన్ని కలిగించే మాట.
నాకు నిద్ర వస్తుంది, నేను చేయలేకపోతున్నాను అనుకోకర్లా. నిద్ర వచ్చే వరకు చేస్తూ ఉండు. చేస్తూ నిద్రలోకి పో. ఏదో రకంగా నిద్రని జయించాలి అనుకోవద్దు. నిద్ర వస్తే పోవచ్చు నిద్ర. లేచిన వెంటనే మళ్ళీ ఈ భావం వచ్చేటట్టు అభ్యాసం చేయాలి. మరొకరు అడిగారు, ఈ వర్ణాశ్రమ ధర్మాలు, మతాలు, వీటి వల్ల మానవుల మధ్య భేదాలు పెరిగిపోతున్నాయి. అవన్నీ తొలగిపోయేటట్లుగా మనం సంఘ సంస్కరణలను చేపట్టవద్దా అన్నారు. మహర్షి గారు తన పద్ధతిలో సంఘాన్ని, దేశాన్ని ఉద్ధరించే ముందు తనను తాను ఉద్ధరించుకోవాలి. మన యొక్క మొట్టమొదటి కర్తవ్యం ఏంటంటే నేనెవరు అనేది తెలుసుకోవాలి అంటూ మహర్షి గారు స్వామి రామతీర్థను ఉదాహరించారు. రామతీర్థ గారు అన్నట్ట, సంస్కర్తలు కావలెను, ఇది ఉద్యోగాలు కావాలను అని వేస్తుంటారు ప్రకటనట్ల. సంస్కర్తలు కావలెను, కానీ తమను తాము సంస్కరించుకున్న వారై ఉండాలి. మరొకరు అన్నారు, జ్ఞానులు కర్మ కలాపాన్ని వదులుకొని ఏకాంతంలోనో లేక అతి తక్కువ వ్యవహారంతోనో ఉంటారు కదా అన్నారు. మహర్షి గారు అన్నారు, అది కావచ్చు కాకపోవచ్చు. కొంతమంది జ్ఞానులు వ్యవహారాలు చేశారు, వ్యాపారాలు చేశారు, రాజ్యాలను కూడా పరిపాలించారు. మరికొంతమంది అడవుల్లోకి వెళ్లిపోయి కనీస అవసరాలను మాత్రం తీర్చుకుంటూ ఒంటరిగా కాలక్షేపం చేశారు. అందువలన జ్ఞానులందరూ వ్యవహారాన్ని వదులుకోవాలి అని చెప్పలేము. మరొకరు చాలాసార్లు అడిగిన ప్రశ్నే, ఆత్మసాక్షాత్కారం కోసం సన్యాసం అవసరమా అంటే అన్ని వదులుకున్న స్థితి. భగవాన్ చెప్పారు, సన్యాసము ఆత్మానుభవము రెండూ ఒకటే. ఒకే స్థితికి రెండు రకాలుగా అర్థాలు చెప్పడం అవుతుంది. అనాత్మ అయిన దానిని వదులుకోవడం సన్యాసం, తన ఆత్మయందే నిలకడగా ఉండటం ఆత్మానుభవం. రెండూ ఒకటే అన్నారు. అంటే లోకంలో సామాన్యంగా చెప్పేటటువంటి సన్యాసం కాకుండా అసలైన సన్యాసం అంటే అహంకారాన్ని వదులుకోవడం. అహంకారాన్ని వదులుకుంటే వచ్చేది ఆత్మానుభవం. కాబట్టి రెండు ఒకటే. తరువాత 1946 జనవరి 3 ఒకరు అడిగారు, ప్రస్తుతం మన అనుభవిస్తున్నదంతా పూర్వ కర్మకు ఫలితంగా వస్తున్నది అంటారు. ఆ పూర్వ కర్మని మనము స్వేచ్ఛతోటి లేక పురుష ప్రయత్నం అనే దాంతో దాటవచ్చునా? మహర్షి గారు చెప్పారు, వర్తమానం అంటే ఇప్పుడు ఉన్నది అంటే ఏమిటో పూర్తిగా అర్థం చేసుకో. అప్పుడు భూతకాలం భవిష్యత్ కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఒకే రీతిగా ఉండేది తెలియబడుతుంది. దానికి ఏ కర్మ ఉండదు. ఎల్లప్పుడూ స్వేచ్ఛగానే ఉంటుంది. దీని సారాంశం, శరీర దృష్టితో, అహంకారం దృష్టితో, నేను కర్తను భోక్తను అన్న దృష్టితో స్వాతంత్ర్యం చాలా తక్కువ. అంతా కర్మ ప్రారంభం అనే దాంట్లో పడి కొట్టుకుపోవడం. ఆత్మదృష్టితో చూస్తే అసలు బంధమే లేదు, కర్మయే లేదు, అనుభవాలు లేవు.
ఎప్పుడూ ఒకటిగానే ఉంటుంది. అది ఎప్పుడూ స్వేచ్ఛయే, స్వాతంత్రమే. తరువాత జోషి అనే ఆయన కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో మొదటిది, నేనెవరు అనే ప్రశ్నని సమాధానం చెప్పకుండా అడుగుతూ ఉండాలా? అప్పుడు ఎవరు ఎవరిని అడుగుతున్నట్లు? ఆ విధమైన విచారణ చేసే సమయంలో నేను మనస్సులో ఏ భావాన్ని పెట్టుకోవాలి? ఇక్కడ నేను అనేది శుద్ధమైన ఆత్మయా లేక అహంకారమా? మహర్షి గారి సమాధానం, నేనెవరు అన్న విచారణలో నేను అనేది అహంకారము. ఈ విషయం మహర్షి గారు ఇంతకుముందు చాలాసార్లు చెప్పారు. అయినా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి, మళ్లీ వచ్చింది కాబట్టి మళ్లీ చూస్తున్నాం. నేనెవరు అన్న విచారణలో నేను అన్నదానికి అహంకారము అని అర్థం వస్తుంది. అంటే ఆ ప్రశ్నకి అసలు అర్థం ఏంటంటే, అహంకారానికి మూలం ఏమిటి? ఆ సమయంలో నీవు మనస్సులో ఏ భావాన్ని ఉంచుకోవలసిన పని లేదు. భావము అంటే చాలా సూక్ష్మమైనటువంటి మానసిక స్థితి. పెద్ద పని చేస్తున్నట్టు ఉండదు, కానీ ఏదో ఒకటి మనస్సులో నిండి ఉంటుంది. ఉదాహరణకి కోపము, రకరకాల ఆలోచనలు ఉండవు, ఉత్త కోపంగా ఉంటుంది. అట్లాగే భయము, ప్రేమ, జాలి భావములు అంటారు. ఇప్పుడు ఈయన అడిగిన ప్రశ్న ఏంటంటే, నేనెవరు అని విచారణ చేసేటప్పుడు ఏ భావం ఉండాలి? అంటే నేను శూన్యం అనే, లేక సర్వవ్యాపకము అనే, శుద్ధ చైతన్యం అనే, ఎటువంటి భావాన్ని మనసులో ఉంచుకోవాలి? మహర్షి గారు చెబుతున్నారు, ఎటువంటి భావన మనస్సులో ఉంచుకోరాదు. నీకు కావలసిందల్లా అంతకు ముందు ఉన్న భావాలను వదిలించుకోవడం. అంటే నేను శరీరము, నేను ఫలానా ఫలానా మనిషిని, ఫలానా పేరు మొదలైనవన్నీ వదిలించుకోవాలి. నీ అసలైన స్వరూపాన్ని గురించిన భావం ఏర్పరచుకోవలసిన అవసరం లేదు. అది ఎల్లప్పుడూ ఉంటుంది. అది సత్ పదార్థం, సత్యం. దానికి ఏ భావము ఉండదు. అంటే పూర్తి నిశ్చలం లేక మౌనం, ఏం ఆలోచించకుండా, ఏ విధమైన ఊహలు లేకుండా ఉండటమే. రెండవ ప్రశ్న, నాకు చాలా ఇతర పనులు ఉంటాయి. ఆ పనులు చేసేటప్పుడు ఈ విధమైనటువంటి విచారణ నిలబెట్టుకోవటం కుదరదు. మహర్షి గారి సమాధానం, నీవు ఇతర పనులు చేసేటప్పుడు నువ్వు లేకుండా పోతావా? నువ్వు ఎల్లప్పుడూ ఉంటావు కదా. అంటే పనిచేస్తూ ఉన్న సమయంలో కూడా ఎల్లప్పుడూ ఉంటాను అన్న భావాన్ని నిలబెట్టుకోవచ్చు అని. మూడో ప్రశ్న, నేను కర్త అనే భావము, నేను చేస్తున్నాను అనే భావం లేకుండా పని చేయటం కుదరదు కదా. మహర్షి గారు, కుదురుతుంది. సంగము లేకుండా, అభిమానం లేకుండా పని చేయాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే నేను కర్తను అనే భావంతో చేసేటప్పుడు కంటే ఇంకా బాగా కుదురుతుంది. అంటే నేను అనే అహంకారం
అడ్డం రాకుండా ఉంటే ఈశ్వరుని యొక్క శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. మధ్యలో నీ అహంకారం కల్పించుకోకుండా ఉండాలి. అది. తరువాత 4వ ప్రశ్న ఆయనదే. నేను ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో అర్థం చేసుకోలేకపోతున్నాను. మహర్షి గారు, దాని గురించి ఏమీ బాధపడకు. నీవు ఏ పని చెయ్యాలో, ఈ శరీరం మొదలైనవి ఎందుకు వచ్చినాయో అది జరుగుతుంది. నీ ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ పని జరుగుతుంది. అంటే ఇట్లా చేద్దాం అట్లా చేద్దామని పెద్ద ప్లాన్ అక్కర్లా. మనకి ప్రణాళిక తయారీలో ఉండటం, ఫలానా ఫలానా అనుకోవటం ఇదంతా అక్కర్లేదు. ఏం జరగాలో దానికి తగినట్లుగా ఆలోచనలు వస్తాయి, దానికి తగినట్లుగా పరిస్థితులు వస్తాయి. అది మంచిగా చెడా అది ఆలోచించకూడదు, ఏదో జరుగుతుంది అంతే. 5వ ప్రశ్న, మనం కలలో నుండి మేల్కొనడానికి ఏ ప్రయత్నము చెయ్యం, సహజంగానే మేల్కొంటాం. అదేవిధంగా ఈ ప్రపంచం అనేటటువంటి కలలో నుండి నేను సహజంగా మేల్కోగలను కదా, మరి ఎందుకు ఆత్మానుభవం కోసం ప్రయత్నం చేయాలి? దీనికి మహర్షి గారు 2 రకాలుగా చెప్పారండి. కలలో ఇది కళ అనే భావం నీకు ఉండదు, అందువలన దాంట్లో నుంచి బయటపడవలసిన అవసరం కూడా నీకు అనిపించదు. కానీ ఈ జాగ్రత్త ప్రపంచంలో ఇతరుల నుండి వినడం ద్వారా గాని, చదవటం ద్వారా గాని, నిద్రలో ఉన్న నీ యొక్క స్వానుభవం వలన గాని ఏదో ఒక రకమైన వివేకం, ఈ ప్రపంచం కళలాంటిదేను, ఇందులో నుంచి బయటపడాలి, దానికోసం ఏదో ప్రయత్నం చేయాలి అనిపిస్తూ ఉంటుంది. తర్వాత 2వ రకంగా కూడా చెబుతున్నారు. ఏంటంటే, అసలు నువ్వు బయటపడు అని ఎవరు చెప్తున్నారు? నువ్వు కావాలంటే ప్రయత్నం చేయి, లేకపోతే ఊరుకో. అంటే ఏంటి, ఆయన అడిగిన ప్రశ్నలు ఎట్లా ఉందంటే, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందు అని ఎందుకు మీరు సలహా ఇస్తున్నారు అని. రమణ మహర్షి గారు అటువంటి సలహా ఇవ్వరు, కానీ ఇతర శాస్త్రాల్లో చాలా చోట్ల వస్తాయి. ఈ ప్రపంచం నిస్సారమైనటువంటిది, ఇందులో దుఃఖమే ఎక్కువ ఉంటుంది, ఇందులో నుంచి బయటపడాలి, దానికోసంగా రకరకాల మెట్లలో నీ స్వధర్మాన్ని బాగా ఆచరించు, ఈశ్వరుణ్ణి సేవించు, దాన ధర్మములు మొదలైన పుణ్యకర్మల్ని చేయి, ఇటువంటి రకరకాలుగా చెప్పుకుంటూ వస్తారు. అయితే మహర్షి గారు మటుకు అటువంటివి చెప్పరు. నీ అంతట నువ్వు వచ్చి అడిగితే చెప్తారు. ఆత్మానుభవం ఎట్లా కలుగుతుంది, మోక్షం ఎట్లా కలుగుతుంది అంటే నేనెవరో తెలుసుకో అని. అదే చెప్తున్నారు ఇక్కడ. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఊరుకో, ప్రయత్నం చేయమని నీకు ఎవరు చెప్తున్నారు? ఇప్పుడు ఉన్న స్థితిలోనే నువ్వు ఉండిపో. కానీ అట్లా ఉండలేరండి. అట్లా ఉండగలిగితే ఈ ప్రశ్నలు అడగడు. ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు అంటే తనకి ఏదో కాస్త వివేకం కలిగింది. ఆత్మానాత్మ వివేకం, ఆత్మ అనాత్మ యొక్క వివేకం. మోక్షం వైపుకు మెల్లిగానో త్వరగానో ప్రయాణం జరుగుతూ ఉంటుంది. తరువాత మరి ఒకరి ప్రశ్న, భగవద్గీతని ఉదహరించి, అంటే శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పినటువంటి విషయాన్ని నువ్వు వద్దనుకున్నా సరే నీవు చేయవలసిన పని చేసి తీరతావు అని చివరి అధ్యాయంలో వస్తున్నది. కాబట్టి నువ్వు తప్పించుకోలేవు, యుద్ధం చేయాల్సిందే అన్నట్లుగా వస్తుంది. దాని మీద ప్రశ్న, అది నిజమైతే మనకి
కొత్త రకం పని చేయడానికి స్వేచ్ఛ ఉండదు కదా. అంటే ఏదో చేయడానికి పుట్టినాం, అది చేస్తున్నాం, ఆ సమయంలో మళ్ళీ కొత్త కర్మ వస్తుంది, మళ్ళీ చేస్తాం, అట్ట పోతూ ఉంటుంది. అదే గాడిలో తిరుగుతూ ఉంటాం. కానీ కొత్త రకమైనటువంటి ఆలోచన లేదా కొత్త రకమైనటువంటి దృష్టి కలగదు కదా అంటున్నారు. ఇది శాస్త్రంలో చాలా చర్చించేటువంటి విషయమేనండి. ఎప్పుడు అదే గాడిలో తిరుగుతుంటామా, లేక అందులో బయటపడేటువంటి మార్గం కూడా ఉందా అని అడుగుతూ ఉంటారు. మహర్షి గారిని కూడా ఇంతకుముందు అడిగారు. సమాధానం రకరకాలుగా చెప్తారు. యోగ వాసిష్టంలో వచ్చింది ఎక్కువగా ప్రారంధం అయితే నీకు కొంత స్వేచ్ఛ కూడా ఉంటుంది, లేకపోతే ఎప్పుడు అదే తిరుగుతూ ఉంటుంది. ఆ స్వేచ్ఛను ఉపయోగించి బయటపడు అంటే నీ పురుష ప్రయత్నం మోక్షం కోసంగా చెయ్యి, వ్యవహారాన్ని ప్రారంధానికి వదిలేయి అని యోగ వాసిష్టంలో వస్తుంది మనకి. మహర్షి గారు కూడా దాదాపుగా అటువంటిది చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఆయన అడిగిన విషయానికి ఏం చెప్తున్నారో చూద్దాం. మన చేత చేయబడవలసిన పని జరిగి తీరుతుంది అనడం నిజమే, కానీ మనకు స్వేచ్ఛ ఎక్కడ ఉన్నదంటే సుఖ దుఃఖాల నుండి తప్పించుకోవడానికి. అంటే కర్త అన్న విషయంలో నీకు స్వేచ్ఛ తక్కువ, భోక్తగా ఉంటావా ఉండవా దాంట్లో స్వేచ్ఛ చాలా ఉంటుంది. ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ సుఖ దుఃఖాలు నాకు కాదు అన్నట్లు నువ్వు వేరుగా చూడవచ్చును. నీ స్వరూపాన్ని నీవు గుర్తించి ఈ శరీరంతో తాదాత్మ్యం చెందకుండా పని చేస్తూ ఉంటే అప్పుడు ఆ పనుల యొక్క ఫలితం నీవు అనుభవించనక్కరలేదు. ఆ విధమైన స్వాతంత్ర్యానికి ఎప్పుడూ అడ్డు ఉండదు. తరువాత 1946 జనవరి 5 ఎవరు అడిగిన దానికి సమాధానంగా మహర్షి గారు చెబుతున్నారు. స్వప్నావస్థకి జాగ్రత్త అవస్థకి అంటే కళ మెలకువ స్థితులకు తేడా ఏమీ లేదు. కాకపోతే కళ కొద్ది కాలం వచ్చిపోతుంది. ఈ జాగ్రత్త అవస్థ అనేది ఎక్కువ సమయం ఉన్నట్లు అనిపిస్తుంది. ఎక్కువ సమయం మన అనుభవంలో ఉంటుంది కాబట్టి ఇదే మన యొక్క నిజమైన స్థితి అనుకుంటాం. కానీ మన నిజమైన స్థితి ఇది కాదు. దాన్ని తురీయము అంటారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడింటికి ఆధారంగా ఉంటూ మూడవస్థల్లోనూ ఒకే రీతిగా ఉండేటటువంటిది తురీయం అనే పేరుతో చెప్తారు. అది మన యొక్క సహజ స్థితి. నిజానికి తురీయం అనేటువంటిది ఒక అవస్థ కాదు. అయితే సామాన్యంగా చెప్పేటప్పుడు తురీయావస్థ అని కూడా అంటూ ఉంటారు. ఆ అభిప్రాయాన్ని తీసేయడానికి తురీయాతీతము అనే మాట కూడా వాడతారు. అంటే దాని గురించి ఏమీ చెప్పలేం, వాక్కుకి మనస్సుకు అందదు. అది మన యొక్క అసలైన స్థితి. జాగ్రత్త అవస్థ కాదు, స్వప్నావస్థ కాదు, సుషుప్తి అవస్థ కాదు. అన్ని అవస్థలు మనవే. మళ్ళీ ఎందుకు అన్నిట్లో సమానంగా ఉంటుంది. మరి తేడా ఏంటంటే మారిపోతున్నాను అన్న అర్థంలో కాకుండా నేను మారటం లేదు అన్న అర్థంలో చెప్పినప్పుడు అన్ని అవస్థలకి ఆధారంగా ఉండేటటువంటి తురీయము నేను. తరువాత ఇంకొకరెవరో ప్రశ్న అడిగారు. మనం రకరకాల మత సంబంధమైన ధార్మికమైన పనులు చేయాలి అంటూ ఉంటారు. ఇది ఉపవాసాలు, సంతర్పణలు, పూజలు, వ్రతాలు మొదలైనవి. ఆ విధంగా చేయడం అవసరమా? ఇది కూడా చాలా మందికి ఉండేటటువంటి సంశయం అండి. మనం జ్ఞానాన్ని అభ్యసిస్తున్నాం, లౌకికంగా ఉండేటటువంటి ఆచారాలను చెయ్యాలా వద్దా?
భగవాన్ చెప్తున్నారు అటువంటి ఆచారాలన్నీ అవసరమే, అయితే నీకు అవసరం లేకపోవచ్చు, కానీ అది ఎవ్వరికీ అవసరం కాదు, దాంట్లో ఏ విధమైన మంచి లేదు అనుకోకూడదు. చిన్న తరగతిలో చదివే విద్యార్థులకు, కాలేజీలో చదువుకునే విద్యార్థులకు చెప్పే విద్యలోనూ విధానంలోనూ తేడా ఉంటుంది కదా. కాలేజీలో ఉన్న వాళ్ళు కూడా చిన్నప్పుడు నేర్చుకున్న అక్షరాలనే ఉపయోగిస్తారు కదా అన్నారు. దీని అర్థం ఏంటంటేనండి, కాదు అని అందరికీ ప్రచారం చేయొద్దు. అట్లా చేసి వాళ్ళు క్రమంగా ఆత్మజ్ఞానం అనే స్థితికి రాగలుగుతారు. నీవు ఆత్మవిచారంలో మునిగి తేలుతూ ఉంటే అటువంటివి చేయటం భారంగా అనిపిస్తే వదిలితే వదలవచ్చు, కానీ అందరికీ కలిపి అవి మంచా లేక చెడా అని చెప్పడానికి లేదు. కొందరికి మంచి, కొందరు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. మరొకరు అడుగుతున్నారు, ఓం రామ్ అని నేను జపిస్తూ ఉంటాను, బాగుందా, అది మంచిదేనా? మహర్షి గారు, అన్ని రకాల పూజలు మంచిదే, ఓం రామ్ అనే పేరు లేక మరొక పేరు మంచిదే. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే, ఇతర ఆలోచనలన్నీ నెట్టివేయడానికి ఓం లేక రామ్ లేక ఇతర దేవతల పేర్లు ఉపయోగిస్తాయి. అన్ని మంత్రాలు అందుకు ఉపయోగించేవే. క్రమంగా తాను జపించే దైవస్వరూపమే తాను అనేటటువంటి అనుభూతి కలుగుతుంది. దాన్ని మన వాళ్ళు చెప్తారు, ఉపాసన వలన ఉపాస్య దేవతలో ఐక్యమవుతాడు అని. మహర్షి గారు కూడా చెప్పారు, ముందు ఏదో రకంగా మొదలుపెట్టు, క్రమక్రమంగా ఏ స్థితి రావాలో వస్తుంది. ఇంతకుముందు చూశామండి, మహర్షి గారు ఎక్కువగా అంటే 190 వంతులు ఇంకా ఎక్కువ నేనెవరు విచారణ గురించి చెప్తూ ఉంటారు. మరి ఇతరులు ఎవరినో వచ్చేటువంటివి నేను జపం చేసుకోవచ్చా, పూజలు చేసుకోవచ్చా అంటే చిచి తప్పు అని చెప్పకుండా చేస్తూ ఉండు, మంచిదే, క్రమక్రమంగా నీకు ఏ స్థితి రావాలో వస్తుంది అని చెప్తూ ఉంటారు. ఇంకా అన్నారు, మన యొక్క అసలు స్వరూపం ముక్తి, కానీ ప్రస్తుతం మనకున్న అభిప్రాయం ఏమిటి, నేను బంధంలో ఉన్నాను, ఎంతో కష్టపడి దాని నుంచి మోక్షాన్ని పొందాలి అనుకుంటాం. కానీ మనం ఎప్పుడూ స్వేచ్ఛలోనే ఉన్నాము. ఆ ముక్తి యొక్క స్థితిని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది, నేనెప్పుడూ ముక్తుడనే, ఎందుకింత కష్టపడ్డాను అని. తరువాత మరొక ప్రశ్న, ప్రపంచంలో ఎంతో దుఃఖం కనపడుతుంది. ఉదాహరణకి తిండికి కూడా లేకుండా బాధపడేవారు చాలా మంది ఉంటున్నారు. వారికి మనం సహాయం చేయాలా లేక ఇదంతా స్వప్నమే అనుకుని వదిలేయాలా? మహర్షి గారు, నీవు జ్ఞాన స్థితిలోనికి అంటే నీ ఆత్మానుభవం చక్కగా కలుగుతూ ఉన్నటువంటి స్థితిలోకి వచ్చి మాయను దాటే వరకు సంఘసేవ మొదలైనవి చేస్తూ ఉండాలి. అయితే అప్పుడు కూడా అహంకారం లేకుండా నేను చేస్తున్నాను అనే భావం కాకుండా నేను ఈశ్వరుని చేతిలో పనిముట్టును అనుకుంటే చేయాలి. అదేవిధంగా నాకంటే తక్కువ స్థితిలో ఉన్న మనుషులకు సహాయం చేస్తున్నాను, నేను ఎక్కువ వారు తక్కువ అనే భావం ఉండకూడదు. భగవంతుణ్ణే
సేవిస్తున్నాను ఈ రూపంలో అనే దృష్టి ఉండాలి. ఆ విధంగా చేస్తూ ఉంటే అప్పుడు నువ్వు ఇతరులకు సహాయం చేయటం కాదు, నీకు నువ్వే సహాయం చేసుకున్నట్లు అవుతుంది. తరువాత మరొకరు అడిగారు, నేను ప్రారంభకుణ్ణి, అంటే ఇప్పుడే మొదలు పెడుతున్నాను, ఏ విధంగా మొదలు పెట్టాలి? భగవాన్ అన్నాడు, నీవు ఇప్పుడు ఎక్కడున్నావు? నీ లక్ష్యం ఏమిటి? ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత దూరం ప్రయాణం చేయాలి? నీ ఆత్మ ఎక్కడో ఉన్నది, దాన్ని చేరుకోవాలి అని కాదు, నీవెల్లప్పుడూ అదే అయి ఉన్నావు. నీలో అనాదిగా వస్తూ ఉన్న దేహాభిమానం, అంటే నీవు కానిదాని నీవు అనుకోవటం అనే అలవాటును వదిలించుకోవాలి. మన ప్రయత్నమంతా దాని కొరకే. మనస్సును అంతర్ముఖం చేస్తే దానిని చూడగలుగుతావు. తరువాత 1946 జనవరి 8 ఒక ప్రశ్నకు సమాధానంగా మహర్షి గారు చెప్పారు, తెర మీద బొమ్మలు వస్తున్నాయి, అంటే సినిమా తెర అనుకోండి. అందులో ఒక రాజుగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నట్లు, ఆయన ఎదురుకుండా నాటకం వంటి ఏదో ప్రదర్శన జరుగుతూ ఉన్నట్లు కనిపిస్తుంది. అందులో రాజుగారు చూచేవాడు, తక్కిన వారందరూ చూడబడేవారు అన్నట్లు అనిపిస్తుంది. కానీ ఆ రాజు, చూడబడే ఇతరులు అంతా కలిపి తెర. అదేవిధంగా ఈ ప్రపంచం దృశ్యం, నేను ద్రష్టను, నేను సాక్షిని అనుకోవటం కూడా ఆత్మ అనే తెర మీద వచ్చేటటువంటి భావములే. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉందండి. దృశ్యం ఉంది, దాన్ని చూసేది నేను. మొదట్లో ఈ విధమైనటువంటి భావాలు మనకి కలిగిస్తూ ఉంటారు వేదాంత శాస్త్రంలో. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ, ఇక్కడ అభివృద్ధి అంటే అనుభవంలో ఇంకా ఇంకా సూక్ష్మంగా, ఇంకా ఇంకా లోతుగా వెళ్లి ఆత్మను పట్టుకోగలిగిన శక్తి వచ్చినప్పుడు ఈ స్థితి కలుగుతుంది. చూచేవాణ్ణి నేను అనుకోవటం కూడా ఒక చలనమే. మరి ఎలా ఉండాలి? సంపూర్ణమైన నిశ్చలత, మౌనం. చూసేవాడు లేడు, చూడబడేది లేదు. అయితే ఈ విషయం మొదట్లోనే చెబితే అర్థం కాదు. కాబట్టి శాస్త్రంలో ప్రపంచమంతా దృశ్యం, దాన్ని చూసేటటువంటి ద్రష్టవు నీవు అని చెప్తూ ఉంటారు. తర్వాత 1946 జనవరి 9 ఒక ఆయన అడిగాడు, జీవన్ముక్తి విదేహముక్తి తేడా ఏమిటి? ఈ ప్రశ్నకి సాధారణంగా లోకంలో బ్రతికున్నటువంటి జ్ఞాని జీవన్ముక్తుడు, అంటే బ్రతికుండగానే మోక్షాన్ని పొందాడు. చనిపోయిన తరువాత, అంటే శరీరం లేకుండా పోయిన తర్వాత విదేహముక్తి అని చెప్తూ ఉంటారు. మహర్షి గారు ఏం చెప్పారంటే, ఏమీ తేడా లేదు. లోకంలో అడిగేవారి కోసం ఆ విధమైన అర్థం చెబుతూ ఉంటారు. కానీ జ్ఞాని అంటేనే శరీర అభిమానం పోయినవాడు అయి ఉండాలి. అటువంటి వాడికి శరీరం ఉన్నా లేకపోయినా రెండు ఒకటే అన్నారు. తరువాత 1946 జనవరి 11 ఒక ఆయన ప్రశ్నించాడు,
ఆయన ఒక మహాత్ముని ఉదాహరిస్తూ ప్రయత్నంతో ఏకాగ్రతతో ధ్యానం మొదలైనవి చేసేదానికంటే ఏ ప్రయత్నము చేయకుండా రాగద్వేషములు లేకుండా ఊరక ఉండేటటువంటి చైతన్యమే మెరుగు అని చెప్తారు. అంటే దీన్నే మనం సాధారణంగా సాక్షి చైతన్యము అని చెప్తూ ఉంటాం. ఊరక సాక్షిగా ఏం జరుగుతున్నా సరే పట్టించుకోకుండా ఉండటం, అందులో ఏం ప్రయత్నం లేకుండా అట్లా ఊరక ఉంటూ ఉంటే కావాలని ఏదో ధ్యానం మొదలైనవి చేసేదానికంటే మెరుగు కదా అని అడిగాడు. మహర్షి గారు చెప్పారు, ఏ ప్రయత్నము చేయకుండా సాక్షి మాత్రంగా ఉండే చైతన్యం మన అసలైన స్వరూపం. అంటే దాన్ని తప్పుపడటం కాదు, అదే అసలు రావాల్సింది. ఆ స్థితిలో మనం ఉండగలిగితే చాలా మంచిదే. కానీ ఏ ప్రయత్నము లేకుండా దానిని చేరలేరు. ఇదండి అందరికీ ఒకటే బోధిస్తూ ఉంటే ఏం చేయదు, ఊరికే కూర్చో, ఊరకుండు అంటే అంత తేలిక కాదది. అందుకని అన్ని స్థాయిల వారికి సరిపోయేటట్లుగా మహర్షి గారు చెప్తూ ఉంటారు. మొదటి స్థాయిలో నేనెవరు విచారణ చేయమంటారు. అంతకంటే కూడా తక్కువ స్థాయిలు ఉంటాయి. ఎవరైనా అడిగితే చెప్తారు, కానీ లేకపోతే వారు స్వయంగా మొదలుపెట్టేటటువంటి స్థాయి నేనెవరు విచారణ. అప్రయత్నంగా సాక్షి మాత్రంగా చౌరక ఉండిపోయేటటువంటి స్థితి గమ్యం, చేరవలసిన స్థితి. అయితే ఎవరో ఒక మహానుభావుడు ఆ చివరి గమ్యమైనటువంటి స్థితినే అసలైన స్థితి, ప్రయత్నాలు చేయకూడదు, దండగా ఎందుకు అన్నట్టుగా అంతకంటే తక్కువ స్థితిని నిరసిస్తూ ఉంటారు అని ప్రశ్న ఇచ్చిన ఆయన అడిగాడు. మహర్షి గారు రెండింటినీ సమన్వయం చేస్తున్నారు. ఆ స్థితి అంటే ఊరకుండిపోయేటటువంటి స్థితి, ఏ ప్రయత్నం లేకుండా ఊరకుండేటటువంటి స్థితి చివరి స్థితి, అది మన గమ్యం. కానీ ఏ విధమైన ప్రయత్నం లేకుండా దాన్ని చేరలేము. అనాదిగా ఉన్నటువంటి వాసన ఈ మనస్సుని బయటికి లాగి బాహ్య వస్తువుల మీద పడేస్తూ ఉంటుంది. వాటన్నిటినీ వదిలించుకుని మనస్సుని అంతర్ముఖం చేయాలి. అందుకోసం చాలా మంది విషయంలో ప్రయత్నం కావాలి. మనకి శాస్త్రాల్లోనూ ఇతర మహానుభావులు కూడా చెప్తూ ఉంటారు, ఊరకుండు అని. కానీ అది అంత తేలిక కాదు. ఒకవేళ ఎవరికైనా అది తేలిగ్గా కుదురుతోంది అంటే వారు పూర్వజన్మలోనే చాలా సాధన చేసి ఉండుంటారు అన్నారు. తరువాత మరొక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సత్ అంటే ఉనికి, అదేవిధంగా చైతన్యము అని చెప్పబడేది మాత్రమే సత్యము, యథార్థం. ఆ చైతన్యము మెలకువ అంటే జాగ్రత్త అవస్థ కలిస్తే జాగ్రత్త అవస్థ అవుతుంది. ఆ చైతన్యము స్వప్నము కలిస్తే స్వప్నావస్థ. ఆ చైతన్యము నిద్ర కలిస్తే సుషుప్తి అవస్థ. అంటే మూడింటికి ఆధారంగా ఉండేది, మారకుండా ఉండేది. ఇంతకుముందు అడిగిన ప్రశ్నలో తురీయము అని చెప్పారు. దాన్ని ఇక్కడ మాట వాడకుండా శుద్ధ చైతన్యము అన్నారు. మరొకరు అడిగారు, మనస్సుకి ఆత్మకు తేడా ఏమిటి? దీనికి కూడా సందర్భాన్ని బట్టి రకరకాలుగా చెప్తూ ఉంటారు.
ఇక్కడ మహర్షి గారు ఏం చెప్పారంటే, ఏమీ తేడా లేదు, మనస్సు అంతర్ముఖమై ఆగిపోతే అదే ఆత్మ, బయటకు తిరిగినప్పుడు అదే అహంకారం, తద్వారా ప్రపంచము అవుతుంది. బంగారంతో ఎన్నో రకాల ఆభరణాలు చేస్తే అవన్నీ బంగారం మాత్రమే అయినట్లు ఒకే సత్ చిత్ పదార్థం మనస్సుగా కూడా ఆగపడుతుంది, అనేక పదార్థాలుగా కూడా ఆగపడుతూ ఉంటుంది. తరువాత 1946 జనవరి 18 కాయకల్ప చికిత్స అనే దాని గురించి చర్చ వచ్చింది. ఇది యోగులు చేసేటటువంటి ప్రక్రియలో ఒకటి. ఎక్కడెక్కడో దొరికేటటువంటి మూలికలు మొదలైనవి తీసుకొచ్చి వాటిని యోగాభ్యాసంతో కలిపి వాడుతూ ఉంటే ఈ శరీరాన్ని చాలా దృఢంగా, ఆరోగ్యంగా కొన్ని వందల సంవత్సరాల పాటు నిలబెట్టుకోవచ్చును అని వారు అంటారు. ఇప్పటికి కూడా ఆ విధంగా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు అని వింటూ ఉంటాం. దాని గురించి మహర్షి గారు ఏమన్నారంటే, ఈ శరీరమే ఒక రోగం, ఆ మందులు ఈ మందులు తీసుకుని ఈ జీవితాన్ని ఇంకా పొడిగించుకుంటూ పోతే రోగాన్ని పొడిగించుకుంటూ పోయినట్లే. ఈ శరీరం ఒక బరువు, అది ఎప్పుడు వదిలిపోయినా మనకి సంతోషమే అన్నారు. తరువాత 1946 జనవరి 23 ఏదో ఒక శ్లోకాన్ని వివరిస్తూ మహర్షి గారు ఆ సందర్భంలో ఇలా అన్నారు, వేదాంతం మొత్తాన్ని 4 మాటల్లో ఇమిడించవచ్చు. అవేమంటే దేహం, నాహం, కోహం, సోహం. మన తెలుగులో సామెత చూడండి, రామాయణం మొత్తాన్ని కట్టే, కొట్టే, తెచ్చే 3 మాటలు చెప్పొచ్చు అని. అటువంటిదన్నమాట. ఇందులో మొదలు దేహం తెలిసిందే, దేహం నేను అనుకుంటూ అన్ని పనులు చేస్తూ ఉంటాం. తర్వాత నాహం అనేది వస్తుంట, బాబా ఇది కాదు, నేను ఇది కాదు, దీనికంటే వేరు ఏదో ఒకటి ఉంది. ఆ తర్వాత కోహం, అయితే నేనెవరు అని విచారణ మొదలవుతుంది. చివరిగా అంటే విచారణ పరిపక్వమైనప్పుడు సోహం, ఆ శుద్ధ చైతన్యం, నిశ్చలమైన స్థితి నేను. ఓం నమో భగవతే శ్రీరమణాయ చిదానందరూప శివోహమస్మి.